సాధారణంగా ఆడవారితో పోలిస్తే మగవారి ఆయుష్ తక్కువగా ఉంటుందని అంటుంటారు. అయితే దీనికి కారణం కేవలం జీవనశైలి మాత్రమే కాదు, మన శరీరంలో జరిగే ఒక వింతైన జన్యు మార్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురుషుల్లో వయస్సు పెరిగే కొద్దీ వై క్రోమోజోమును క్రమంగా కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని శాస్త్రీయంగా లాస్ ఆఫ్ వై క్రోమోజోమ్ లేదా LOY అని పిలుస్తున్నారు. గతంలో ఈ వై క్రోమోజోమ్లో ఇతర క్రోమోజోములతో పోలిస్తే తక్కువ జన్యువులు ఉంటాయని, ఇది ప్రధానంగా పురుష లక్షణాలు, వీర్యకణాల అభివృద్ధికి మాత్రమే సంబంధించిందని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇది కేవలం పునరుత్పత్తికి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటే. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మనిషి శరీరంలో ఉండే 23 జతల క్రోమోజోముల్లో లింగ నిర్ధారణ చేసేవి ఒక జత. అందులో ఒక జత లైంగిక క్రోమోజోములు. స్త్రీలలో 2 X క్రోమోజోములు ఉంటే పురుషుల్లో ఒక X, ఒక Y క్రోమోజోమ్ ఉంటుంది. ఇన్నాళ్లు Y క్రోమోజోమ్ పని కేవలం పురుష లక్షణాలను ఇవ్వడం, వీర్యకణాల అభివృద్ధి మాత్రమే అనుకునేవారు. కానీ కొత్త పరిశోధనలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. మన శరీర ఆరోగ్యానికి ఈ Y క్రోమోజోమ్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ Y క్రోమోజోమ్లో సుమారు 50కి పైగా ప్రోటీన్ కోడింగ్ జన్యువులు ఉంటాయి. ఇవి కేవలం పురుషత్వాన్ని నిర్ణయించడమే కాదు, శరీరంలోని అనేక భాగాల పనితీరులో కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పుడు స్పష్టమవుతోంది. ముఖ్యంగా కొన్ని Y జన్యువులు క్యాన్సర్ను అడ్డుకునే లక్షణాలు కలిగున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్లు దాటిన పురుషుల్లో సుమారు 40% మందిలో Y క్రోమోజోమ్ లోపం కనిపిస్తోంది. 90 ఏళ్లు పైబడిన వారిలో ఈ శాతం 50 దాటుతోంది. ధూమపానం, కాలుష్యం, రసాయనాల ప్రభావం వంటి కారణాలు ఈ లోపాన్ని మరింత వేగవంతం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కణాలు విభజన చెందే సమయంలో జరిగే చిన్నపాటి పొరపాట్ల వల్ల Y క్రోమోజోమ్ కణాల నుంచి తొలగిపోతుంది. ఇలా Y లేని కణాలు వేగంగా పెరుగుతాయి. అదే సమయంలో శరీరంలో ట్యూమర్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. జర్మనీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం Y క్రోమోజోమ్ లోపం ఉన్న పురుషుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. రక్త కణాల్లో Y లేకపోతే గుండె కండరాల పనితీరు దెబ్బతింటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో ఈ లోపం సాధారణ వ్యక్తులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని వెల్లడైంది. Y క్రోమోజోమ్లో ఉండే కొన్ని జన్యువులు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి లేకపోతే ట్యూమర్లు వేగంగా పెరుగుతాయి. కొన్ని రకాల క్యాన్సర్ కణాల్లో Y పూర్తిగా కనిపించకపోవడం కూడా గుర్తించారు. కిడ్నీ సమస్యలు, COVID-19 వంటి ఇన్ఫెక్షన్ల సమయంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండడానికి ఇది ఒక కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇదే విషయం స్పష్టమైంది. Y క్రోమోజోమ్ లేని రక్త కణాలను ఎక్కించినప్పుడు ఆ ఎలుకల్లో గుండె వైఫల్యం, బలహీనత వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. Y క్రోమోజోమ్ కేవలం లైంగిక లక్షణాలకు మాత్రమే పరిమితం కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో Y క్రోమోజోమ్ కోల్పోవడం సాధారణ ప్రక్రియ అయినప్పటికీ ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఈ లోపాన్ని ముందుగానే గుర్తించే పరీక్షలు అభివృద్ధి చేస్తే గుండె జబ్బులు, క్యాన్సర్, నర సంబంధ వ్యాధుల వంటి అనేక సమస్యలను ముందస్తుగా అడ్డుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది పురుషుల ఆరోగ్యంపై వైద్య శాస్త్రంలో కొత్త అధ్యయనానికి నాంది కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.